కొంచెం ముందుకుంటారు కదా, వాడు ఇట్లా రిలాక్స్గా కూర్చున్నాడు. ఆడి మధ్యలో నిన్ను హలో సీట్ ప్రాపర్లీ మేరకు లగరా అంటున్నాడు. డ్రైవరు ప్యాసింజర్కి నువ్వు కాళ్ళు సరిగా పెట్టుకో నాకు తగులుతుందని ఆడ అంటున్నాడు. యాక్చువల్లీ అది మనం అనాలి, వాడి సీట్ వెనక్కి పెట్టుకున్నాడు, మనకి ఇబ్బంది అవుతుంది. అక్కడ నా మైండ్ సెట్ అంటే వాడి ఆలోచన విధానం నాకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి నాకు అర్థమైపోయింది వీడు తేడా ఉంటాడు. లాస్ట్లో దిగిన తర్వాత 80 అయితే 100 ఇమ్మంటున్నాడు, మళ్ళీ నీతో పోట్లాడుతున్నాడు, మళ్ళీ నాకు చెప్తున్నాడు. ఇట్లా ఒక మనిషిని మనం చాలా ఈజీగా జడ్జ్ చేసేయచ్చు 5 minutes టాక్లో. నిన్న మైండ్లో అనుకున్నా వీడు తేడా ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. సేమ్ అదే జరిగింది. మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు నువ్వు చేంజ్ ఇస్తుంటే వాడికి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు కదా. ఒక్కొక్కళ్ళు ఉంటారు టిప్ కింద ఇవ్వచ్చు, ఇవ్వకపోతుంది, దట్ ఈస్ డిఫరెంట్. ఇంకోటి టిప్ ఎప్పుడు ఇస్తారు? వెన్ యూఆర్ ప్లీజ్ బై హిమ్, అంటే వాడు మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇస్తారు. వాడు అడిగిన ప్రతిదానికి రివర్స్ మాట్లాడాడు, మళ్ళీ లాస్ట్లో మాత్రం డబ్బులు ఎక్కువ కావాలి. అయితే ఇట్లా లైఫ్లో మనం కలిసిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయొచ్చు.